సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబి 29 గురించి రోజుకో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటిస్తోందని ఇదివరకే ఒక వార్త వైరల్ అయింది. అంతేకాదు ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్ గా కనిపించనున్నాడని ఇప్పుడు తాజాగా టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాని నేపథ్యం ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాల్లో కేవలం కథ, నటన, టెక్నికల్ అంశాల్లోనే కాకుండా సెట్ లో క్రమశిక్షణ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మరోసారి నిరూపితమైంది. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ లొకేషన్ లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారట. ఈ నిర్ణయంతో షూటింగ్ స్థలాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు యూనిట్ సభ్యులకు కఠిన ఆదేశాలు కూడా జారీ చేశారట రాజమౌళి. ఇక పర్యావరణ సంరక్షణపై ఈ చిత్ర బృందం చూపిస్తున్న చొరవ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా షూటింగ్ సెట్ లో రాజమౌళి అమలు చేస్తున్న స్ట్రిక్ట్ రూల్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. హీరో మహేష్ బాబుకు 2 అసిస్టెంట్లు, ప్రియాంక చోప్రాకు 2 అసిస్టెంట్లకు మాత్రమే లొకేషన్ లో అనుమతి ఇవ్వగా మిగతా ఆర్టిస్టులకు 1 అసిస్టెంట్ ని మాత్రమే అనుమతించారట. నిజానికి ప్రియాంక చోప్రాకు మేకప్ మరియు వ్యక్తిగత సహాయకులుగా సాధారణంగా 13 మంది వరకు ఉంటారు. కానీ ఈ సెట్ లో మాత్రం 2కి మాత్రమే అనుమతి ఉండడం విశేషం. ఈ నిబంధనల వలన షూటింగ్ సమయంలో అనవసరమైన రద్దీని తగ్గించి క్రమశిక్షణను పాటించేలా చేయడంలో భాగంగా పెట్టి ఉంటారని అంటున్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29 ఒక జంగిల్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ లవర్ గా యాక్ట్ చేస్తే మరి మహేష్ బాబు హీరోయిన్ గా ఎవరుంటారో అనేది కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ విషయాలపై రాజమౌళి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.